గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించిన మాజీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం తిరుపతి రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటుగా గ్రామ సర్పంచ్ లక్ష్మీ రామిరెడ్డి, మాజీ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, సంఘం అధ్యక్షులు పీచు మల్లారెడ్డి, వార్డు మెంబర్ మద్దికుంట వేణు, ఏలేటి రాజురెడ్డి, ఎదురుగట్ల సురేష్, లింగంపల్లి అంజయ్య, వర్కోలు బాలయ్య, ఆర్ ఎల్లయ్య, నసకుంట్ల ఎల్లయ్య, ఎదురుగట్ల దుర్గయ్య, రెడ్డయ్యని రాములు, మెరుగు హన్మయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ జై తెలంగాణ. జెండా చూడంగా తీసిన మరి మళ్ళీ సరే ఏముంటుంది. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 2001 ఏప్రిల్ 27 నాడు ఆవిర్భవించిన సందర్భంగా తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పారువెల్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సాధకులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని పాలించినటువంటి విధానాన్ని అంతా మన రైతులు కానీ మన ప్రజలందరూ చూసి ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వం లేకపోవడం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ గమనించి ఉన్నారు. కావున గౌరవ చంద్రశేఖరరావు గారు మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండి వచ్చే ఎన్నికలలో మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఆశలు ప్రజల లోపల వ్యక్తం అవుతా ఉన్నాయి. కావున భారత రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా మనం భారత రాష్ట్ర సమితిని బలపరిచి ప్రభుత్వంలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క ప్రజలు, అమ్మ అక్కలు అందరూ సహకరించాలని కోరుకుంటూ బీఆర్ఎస్ జై